కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. ఇంట్లో అన్నం తినే పరిస్థితి ఉందా? అందరి మనసు ఎలా ఉందో మీకు తెలీదా? అక్కడందరూ ఏమనుకుంటున్నారు? ఇంకేమనుకుంటారు మమ్మీ? జానికి ఇంత పని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంటి పరువు తీయడానికి ఆ జానికి ఇంతకి తెగిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు మమ్మీ. మన ఇంటి పరువు పోయినందుకు అందరూ బాధపడుతున్నారు మమ్మీ. జానికి చేసింది 100% తప్పే. రుద్రాణి గారు దీన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును రుద్రాణి, జానకి మీద నీకు కోపం వచ్చినా రాకపోయినా ఊరందరికీ మాత్రం చాలా కోపం వచ్చింది. నిజంగా నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావో అని అందరూ ఆలోచించారు. అసలు ఆ జానకి అలా చేసుండకూడదని, ఖచ్చితంగా నువ్వు తనకి శిక్ష విధించాలి అని అందరూ అనుకుంటున్నారు. మరి నీ మనసులో ఏముందో మాకైతే తెలియదు కదా. తప్పు చేస్తే నా కూతురికే శిక్ష వేసిన మనిషిని నేను. నా ఇంటి మనిషిని కూడా లెక్క చేయకుండా నిజం వైపు నిలబడ్డ మనిషిని నేను. అలాంటిది నా ఇంటి పరువు తీయాలని చూసిన ఆ జానకిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? ఇన్ని రోజులు ఈ ఊర్లో ప్రతి విషయం మాకు తెలుసు అనుకున్నాం. కానీ దుర్గమ్మ కూడా మా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది. మేమంటే భయపడే దుర్గమ్మ కూడా దీక్షితులు కూతురు జానకి కాదనే నిజం తెలిసి ఇన్ని రోజులు బయటపడకుండా ఉంది. నిజం చెప్పాలనుకుని కూడా చెప్పకుండా ఆగిపోయింది. ఎందుకు ఇదంతా చేస్తుంది? ఏంటి డాడీ ఈ టైంలో ఎవరు? మీ బాబాయ్ అమ్మ. మనం ఇంటికి లేటుగా వచ్చాం కదా, మీ మమ్మీ ఏమైనా అందమోనని భయపడుతున్నట్టున్నాడు. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు మీకు ఉన్నాయి కదా, ఇంకెందుకు బాబాయ్కి భయం? వీడింతేనమ్మా, బయటికి ఎంత కోపంగా కనిపించినా నేనంటే వాడికి ప్రాణం. నువ్వంటే మరీ ఇష్టం. అందుకే ఇక్కడేమైనా గొడవ జరిగిందేమో తెలుసుకోవాలని ఫోన్ చేసినట్టున్నాడు. రైస్ మిల్కి వెళ్తానని చెప్పాడు కదా, అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఏంట్రా, ఇక్కడేమైనా గొడవ జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. రుద్రాణిని ఎలా నమ్మించాలో అలా నమ్మించాను. నువ్వంత పని చేస్తావని నాకు తెలుసన్నయ్యా. కానీ ఇక్కడ మన ఊహల కందని నిజం ఒకటి తెలిసింది. ఏంటా నిజం? మన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా. అదేంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి ప్రమాదం వచ్చే నిజమేమో అని నాకు ఎందుకో భయం వేస్తుందన్నయ్యా. ముందదేంటో చెప్పు. ఇన్ని రోజులు జానకి దీక్షితులు కూతురు పూజారి ఇంట్లో పుట్టిన అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని, మనల్ని ఎదిరించి అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదన్నయ్యా. అయితే ఏంటి బాబాయ్, మళ్ళీ ఇప్పుడు నీతో గొడవ పడిందా? నీ అంతు చూస్తానని చెప్పిందా ఏంటి? కాదమ్మా, అసలు జానకి దీక్షితులు కూతురే కాదంట. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసేంటో తెలుసుకోకుండా పెళ్లి చేయాలనుకున్నారు. తన మనసేంటో తెలుసుకున్నాను కాబట్టి ఆ మనసులో ఉన్న మాట మీకు చెప్పాలని చేశాను. అందులో తప్పే ఉంది. నార్మల్! చేసింది చాలక తిరిగి సమర్థించుకుంటున్నావా? భూమి చిన్నప్పటినుంచి ఈ సంబంధం మేము అనుకుంటున్నాం. తను ఎప్పుడు మాకెదురు చెప్పలేదు. తనకు ఇష్టం లేదని మా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ నువ్వు తన జీవితంలోకి వచ్చాక, నీ పరిచయం ఏర్పడ్డాక, నిన్ను మా అమ్మ మా ఇంట్లోకి తీసుకొచ్చాక భూమిలో మార్పొచ్చింది. అంటే
అది భూమి మనసులో నుంచొచ్చిందో నువ్వు చెప్పిన మాటల వల్లొచ్చిందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను నేను. నిజంగా మీరు అన్నీ తెలుసుకునేవారైతే ఈ పాటికి మీ ఇంట్లో జరుగుతున్న ద్రోహాన్ని మీరు ఎప్పుడో తెలుసుకునుండేవారు. మీ ముందు మంచిగా నటిస్తున్న వాళ్ళని మీరు నమ్ముతున్నారు. అందుకే నిజమేంటో తెలుసుకోలేకపోయారు. అలాగే భూమి కూడా అమాయకురాలే. తన మనసుని బయటికి చెప్పుకోలేకపోయింది. కాని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుపడింది ఎవరూ కాదు, మీ ఇంటి మనుషులే. చివరి నిమిషం వరకు భూమి మనసులో దాచుకున్నది పెళ్లి మండపం వరకు వచ్చేదాకా సాగదీసింది కూడా మీ ఇంట్లో మనుషులే. ఏయ్! ఏంటి ఆ? మా ఇంట్లో వాళ్ళే తప్పు చేశారని తెలివిగా నాకే చెప్పాలనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు సాక్ష్యాన్ని చూపించావు కాబట్టి ధర్మపీఠం ముందు శిక్ష వేశాను. ఈరోజు మళ్ళీ నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాననుకోకు. నా ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా ఏ పని చెయ్యరు. అలాంటిది నా వాళ్ల గురించి నువ్వు తప్పు చేశారని చెప్తే నేనెలా నమ్ముతాను? అదేనండి వాళ్ళ గొప్పతనం. అలా నమ్మించి నమ్మక ద్రోహం చేస్తారని తెలుసుకోలేకపోయారు. మీరు ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. జానకి, మాట జారే ముందు వెనక ఆలోచించాలి. మా ఇంట్లో వాళ్ళది తప్పు అని చెప్తున్నావంటే దానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆధారాల్ని చూపించగలవా? మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్న తప్పు ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలైనా మీరు తెలుసుకోలేకపోయారు అంటే వాళ్ళు ఎంత గొప్పగా మీ ముందు నటిస్తున్నారో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే బావుంటుంది. నేను పెళ్ళెందుకు ఆగింది, భూమి మనసు ఎందుకు మారింది, ఇదంతా నువ్వెందుకు చేశావని నిన్ను నిలదీయడానికొస్తే చాలా తెలివిగా తప్పు నా ఇంట్లో జరుగుతోందని తెలివి తక్కువగా నేనే నిజం తెలుసుకోలేకపోతున్నానన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది కేవలం మాట కాదు, మీరు నమ్మలేని నిజం. అవునా? అయితే చెప్పు, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఆ ద్రోహమేంటో, చేస్తున్నది ఎవరో చెప్పు. మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరో కాదు, మీ భర్త విక్రమసింహ. నా మనసులో ఉన్న మాటని నేను ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో కూడా తెలియలేదు. అందుకే కుముద పుట్టినరోజు నాడు నేను నా అభిప్రాయానికి విలువలేదు అని ఒక మాట చెప్పేసరికి ఆ రోజు పెద్దమ్మ ఎంత కోపంగా తిట్టిందో నువ్వే చూసావు కదా. తన మీద ఒట్టేయించుకుని చెప్పు అనేసరికి ఏం చెప్పాలో తెలియక, అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక, భయంతో ఈ పెళ్ళంటే ఇష్టమని చెప్పాను. నేను అర్థం చేసుకోగలను భూమి. ఆడపిల్ల మనసులో ఇష్టం లేకుండా తాళి కట్టేంత సంస్కారం లేనివాడిని కాదు నేను. అయినా అత్తయ్య కోపం గురించి నీకు ముందే తెలుసు కదా. కానీ నీ మనసులో ఆ ఉద్దేశం లేనప్పుడు వాళ్ళెవరికీ చెప్పకపోయినా నాకు చెప్పుండాల్సింది. లేదా నీతో ఎంతో సరదాగా ఉండే అభితోనైనా చెప్పుండాల్సింది. అప్పుడైనా మేమందరం ఆలోచించేవాళ్ళం కదా. నువ్వు అక్కలా భావించే జానకికి నీ గురించి అన్ని విషయాలు తెలుసు. కనీసం తను కూడా మాకు చెప్పలేదు. పెళ్లి దగ్గర పడే వరకు జానకి కూడా ఈ నిజం తెలియదు. తనకు తెలిసిన తర్వాత మండపంలో రచ్చ జరగకుండా ఆపి ధర్మపీఠం పెట్టించింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసి, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా బాధపడతావని ఈ పెళ్లి ఆపింది. నిందలన్నీ తను మోసింది. మా దగ్గరంటే భయపడ్డాం, జానకి దగ్గర కూడా దాచాల్సిన అవసరం ఏముంది? భూమి, ఇప్పటికి కూడా నువ్వు జానకిని వెనకేసుకొని వస్తూ తను మేమేమీ అనకుండా ఉండడానికి నువ్వేమీ అబద్ధం చెప్పడం లేదు కదా? లేదు బావా, నువ్వంటే నాకెంతో గౌరవం ఉంది.
ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి నీ కల్లోకి ఒక అమ్మాయి వస్తుంది, తనను ఒక స్నేహితురాల్లా చూస్తున్నాను అని చెప్పినప్పుడే నువ్వేంటో నీ గొప్ప మనసేంటో నాకు అర్థమైంది. మరి ఆ క్షణమే నువ్వు నాకు చెప్పుంటే సరిపోయేది కదా. జానకి దగ్గర దాచాను అని చెప్పడం నాకెందుకో నమ్మశక్యంగా లేదు. ఎందుకు దాచావు? మౌనం సమాధానం కాదు భూమి. ఎందుకు దాచావో చెప్పు, నాకిప్పుడే తెలియాలి. అన్ని నిజాలు తెలుసుకున్నాక నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే నీతో మాట్లాడడానికి నేను ఇంత దూరం వచ్చాను. నేను ఈ నిజాన్ని జానకికి ఎప్పుడో చెప్దామనుకున్నాను, కానీ కుముద చెప్పనివ్వకుండా ఆపింది. ఏంటి? కుముద ఆపిందా? ఏం మాట్లాడుతున్నావు భూమి? నిజం బావా, పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నేను బాధగా లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు అది గమనించిన కుముద నా దగ్గరకొచ్చింది. ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది. ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. అయితే ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకు, ఎప్పుడు చెప్పాలో నేను చెప్పే వరకు నువ్వెవ్వరితో చెప్పినా సరే ముహూర్తాలు కూడా చూడకుండా పెళ్లి చేసేస్తారు. అందుకే ఈ పెళ్లి ఆపుతాను అని, ఎవ్వరికీ చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకుంది. జానకి కూడా చెప్పొద్దు అని తనే చెప్పింది. అందుకే చెప్పలేదు బావా. మరి పెళ్లి రోజు ఎందుకు చెప్పావు? అప్పుడు చెప్పమని కూడా తనే చెప్పిందా? ఆ రోజు నన్ను ఇంటి నుంచి తీసుకెళ్ళింది కుముద. ఎవరికంటా కనపడకుండా ఉండాలని గుడి నేలమాళిగలో నన్నుంచి తను వెళ్ళిపోయింది. ఇంటి పరువు నేను నిలబెడతానని కళ్యాణ తిలకం దిద్దుకొని కళ్ళ ముందుకు వచ్చేసరికి ఈ గుండె పగిలిపోయింది. అయినా ఈ అమ్మాయిలు ఉన్నారే, వీళ్ళు మామూలు కాదు. ప్రేమించిన వాడిని పట్టించుకోరు, పట్టించుకొని వాడిని ప్రేమిస్తారు. అన్నయ్య కనీసం తనని కన్నెత్తి కూడా చూడ్డు. మాట్లాడితే చిరాకు పడతాడు, గట్టిగా అడిగితే కసురుకుంటాడు. అలాంటి వాడి చుట్టూ తిరుగుతుంది, పెళ్లి చేసుకుంటానంటుంది. అయినా నేనేమో కుక్క పిల్లలా తిరుగుతున్నా, నన్ను మాత్రం ఐస్ పుల్లలా తీసి అవతల పారేస్తుందా? కుముదా, నా ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంతలా హ్యాండ్ ఇస్తావా? నువ్వు వాడదాను కాదే, బ్రహ్మ రాక్షసివే. ఈ భావ ప్రేమను అర్థం చేసుకొని ఏ ఆడపిల్ల కూడా అసలు ఆడపిల్లే కాదు. బావంటే ఎవరు? ప్రేమకు ప్రతిరూపం. బావల ప్రేమను అర్థం చేసుకునే ఆడపిల్లల్ని ఆడపిల్లలనే అనకూడదు. అరే బుజ్జి, అందరూ నన్ను వదిలేసినా నువ్వు మాత్రం ఒంటికి అంటుకున్న గజ్జిలాగా నా కోసం వచ్చావు చూడు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నిజమైన ఫ్రెండ్ అంటే నువ్వేరా. స్నేహం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను నీ దగ్గర పిచ్చి మాటలు వినడానికి రాలేదు, అసలు ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చాను. రే బుజ్జి, ఇవి పిచ్చి మాటలు కాదురా. ప్రేమలో ఫెయిల్ అయిన వాడు, ఆ ప్రేమలో మునిగిపోతున్న వాడికి ఒక బాధ ఉంటుంది. దాని వెనక ఓ భయంకరమైన వేదన ఉంటుందిరా. అది చెప్పుకోకపోతే గుండె బరువెక్కిపోతుందిరా. మన ఊరి కొండలాగా పెద్దదైపోతుంది. నేను చెప్పడానికి వచ్చింది వేరు, నువ్వు నాకు చెప్తుంది వేరు. అదేంట్రా, నేను ఇంత బాధలో ఉంటే ఓదార్చి ఓ కూల్ డ్రింక్ తాపిస్తావు అనుకుంటే నువ్వేంటి అలా కసురుకుంటున్నావు? జానకి మీద కోపాన్ని పెంచుకున్న మీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళని నువ్వే కాపాడాలి. ఇది చెప్తామని వస్తే నువ్వేంటి నాకేదేదో చెప్తున్నావు? ఏంట్రా నువ్వు అనేది? జానకి మీద కోపాన్ని పెంచుకోవడం ఏంటి? వద్దని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను కదా. మీ ఇంట్లో నువ్వు చెప్పింది ఎవరూ వినిపించుకోలేదు. నువ్వు వెంటనే రాకపోతే వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు. నో, అలా జరిగే ప్రసక్తే లేదు. నేను చూసుకుంటాను, వెళ్దాం పద. ఎన్నాళ్ళో వేచిన ఉదయం టం టం టం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకు వచ్చినట్టుగా చివరికి జానకి మీద మేము గెలిచేశాం.
ఇక బావని నా వైపుకు తిప్పుకున్నాను అంటే నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్. బావా వచ్చేస్తున్నా. ఛ! బావా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, తలుచుకోగానే మనిషి కనపడితే 100 ఏళ్ల ఆయుష్ అని. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే నాకు ఎదురయ్యావు. నేనెంత లక్కీయో కదా. కానీ ఆ మాట కూడా గాల్లో కలిసిపోయింది. దానికి ఏం సమాధానం చెప్తారు? మాట ఇవ్వడానికి నువ్వెవరు? ఆ దైవం ముందు నిలబడి నీ కూతురికి మాట ఇచ్చానంటున్నావు. ఇచ్చే ముందు ఆయన అడిగావా? అసలు ఆయన ఆజ్ఞ ఉందనుకుంటున్నావా? అహం తలకెక్కినప్పుడే సర్వాంతరయామి లేడు అన్న ఆలోచన వస్తుంది. మనసా వాచా కర్మణ మా ఎలవేల్ పైన ఆ శ్రీరామచంద్ర స్వామిని నమ్ముతున్నాము. మీ మాట అంటే కూడా మేము అలాగే భావిస్తాము. నా కొడుక్కి పెళ్లి ముహూర్తం పెట్టాక, శుభలేఖలు కూడా ఇంటికొచ్చాక నా మనసు ఆందోళనగా ఉందని భయపడితే ఆ రోజు మీరే వచ్చి ఇచ్చిన మాట పొల్లు పోదు అని చెప్పారు. అయిన వాళ్లే శత్రువులుగా ఉంటారని తెలుసుకోమన్నారు. ఎవరు స్వామి అయిన వాళ్ళు? ఎవరు స్వామి ఆత్మీయులు? పరా ఇంటి మనిషిని నమ్మి నా మనిషి అని ఇంటికి తీసుకొచ్చినందుకు మాకు నమ్మక ద్రోహం చేసింది. నా ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఆ మనిషిన మీరు అయిన మనిషి అన్నారు. మా మనుషుల మీదున్న అపోహలతో నేను ఆ మనిషి నిజస్వరూపం ఏంటో తెలుసుకోలేకపోయాను. కానీ జానకి శారదాదేవి, తెలిసి తెలియక మాట్లాడకూడదు. సీతాదేవి తప్పు చేసినట్లుగా చరిత్రలో ఎప్పుడైనా విన్నావా? భవిష్యత్తులో ఎప్పుడైనా వినగలవా? అగ్ని పునీత మీదే నింద వేయాలనుకుంటే ఆ అగ్నిదేవుడు కూడా క్షమించడని నీకు తెలియదా? నేను ఆ జగన్మాత అయిన సీతాదేవిని నిందించలేదు స్వామి. ఆ తల్లి పేరు పెట్టుకుని మా ఇంటికి ద్రోహం చేసిన జానకి గురించి చెప్తున్నాను. సాలించో సాలించో సాలించో. జానకి నిప్పు. తను ఏనాడు తప్పు చేయదు. దైవాంశ వరప్రదాయిని. అలాంటి జానకి తప్పు చేస్తుందని నువ్వెలా చెప్తున్నావు? అవునమ్మా, జానకి విషయంలో నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. విన్నావు కదా నీ కొడుకు మాట. నిజమేంటో తనకు తెలుసు కాబట్టి నువ్వు నింద వేసిన మనిషి మీద మాట వేయొద్దు అని నీ కొడుకు నీకు చెప్తున్నాడు. మరి నువ్వు జానకి తప్పు చేసింది అని నా ముందు నిలబడి నువ్వు ఎలా చెప్తున్నావు? ఆ జానకి వల్లే కదా స్వామి భూమి మనసు మారిపోయింది. తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పెళ్లి ఆగిపోయింది. నా కూతురికిచ్చిన మాట. సాలించో సాలించో సాలించో.
ముసిరే మబ్బుల ఉరుములే కాదా జల జల చినుకుల కలగానం కసిరే అలకల తెరబడి రాదా కదలిక మరిచిన అభిమానం వదలని మౌనం విననని అంద కిలకిలలాడే ఆనందం కలతల కాలం. చూడమ్మా, ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు మనసు ఆందోళనగా ఉంటుంది, ఎవరేమనుకుంటారో అని భయంగానూ ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పి నీ ఇంటికి నువ్వు వచ్చావు. అందులో నిన్ను తప్పుపడడానికి ఎవ్వరికీ అధికారం లేదు. నీ మనసు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అది తప్పు అని వాళ్ళు తెలుసుకోవాలి. కానీ నువ్వు తప్పు చేసావని నిందించడం కరెక్ట్ అనిపించదు. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న, మీ మమకారం ఏంటో చూశాను. నాకు ఏదైనా జరుగుతుందని మీరు ఎంత భయపడ్డారో చూశాను. కానీ ఈరోజు నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీ బాధని తీర్చలేకపోతే నా పేరు జానకియే కాదు. జటాధర స్వామి దైవిక భాషలో ఏదో చెప్తున్నారు. ఇచ్చిన మాట నిలబడుతుంది అంటున్నారు. కానీ ఎలా? ఏం అర్థం కావటం లేదు. జానకి తప్పు లేదని అన్ని వైపుల నుంచి తెలుస్తుంది. కానీ జానకి తప్పు చేసిందని అత్తయ్యతో సహా అందరూ నమ్ముతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇంటి గౌరవం కోసం అనుక్షణం పాటుపడిన నాకు ఇప్పుడు ఇంటి గౌరవం ఏమవుతుందని మరింత భయంగా ఉంది. ఆ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా నేనేం చేయాలి? శివ 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 శంకర ఒక్కసారి ఇటు చూడరా, సావు పుట్టుకల జాతరా నువ్వు ఆడుతున్న ఆటరా. జననం మరణం నువ్వు రాసిన కథనం, ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, ఏంట్రంగయ్యా? ఒకసారి మీరు బయటికి రండి అమ్మా. ఏమైంది రంగయ్యా? మీరు బయటకు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుందమ్మా. రండమ్మా.